కీలక ఎయిర్ బేస్లపై భారత్ క్షిపణులతో దాడులు చేసింది. పాక్లోని 11 ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేయగా వాటిలో అణుస్థావరాలకు సుదూర ప్రాంతంలో 2 ఎయిర్ బేస్లు ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ అణుస్థావరంగా భావిస్తున్న కిరానా హిల్స్ లో అణుధార్మికత లీక్ అయిందనే వార్తల నేపథ్యంలో పాక్ దీనిపై నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలతో పాటు పాక్లోని కీలక ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. దీంతో కీలక ఉగ్ర స్థావరాలతో పాటు పలు ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్పై డ్రోన్లో మిసైల్స్తో దాడులకు యత్నించి పాక్ విఫలమైంది. పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి. పాక్లోని ఉగ్ర స్థావరాలు ఎయిర్ బేస్లపై దాడుల ముందు వరకు భారత్పై అణుబాంబులు వేస్తాం, సింధు నదిలో భారతీయుల రక్తం ప్రవహిస్తుందని బెదిరింపులకు పాల్పడిన పాక్ భారత్ దాడుల అనంతరం అమెరికా సాయంతో కాళ్ల బేరానికి వచ్చింది. అయితే భారత్ దాడుల అనంతరం పాక్ ఒక్కసారిగా కాల్పుల విరమణకు అమెరికా సాయాన్ని తీసుకోవడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. పాకిస్తాన్ అణుస్థావరమని చెబుతున్న కిరానా హిల్స్ లో అణుధార్మికత లీకేజీ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది. అయితే కిరానా హిల్స్ లో అణుధార్మికత లీకేజీపై వస్తున్న ఊహాగానాలపై స్పందించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎమర్జెన్సీ అక్కడ ఎలాంటి లీకేజీ జరగలేదని చెబుతోంది. కిరానా హిల్స్ లో నిజంగానే అణుధార్మికత లీకేజీ జరుగుంటే అమెరికా నుంచి న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం పాక్కు ఎందుకొచ్చింది? ఈజిప్ట్ నుంచి రేడియేషన్ను కట్టడి చేయడానికి ఉపయోగించే బోరాన్తో మరో విమానం పాక్ గగనతలంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు కిరానా హిల్స్ పై వస్తున్న వార్తలపై పాక్ ఎందుకు మౌనం వహిస్తుంది? కిరానా హిల్స్ విషయంలో పాక్ ఏమైనా దాచిపెడుతుందా అనే ప్రశ్నలు ఎన్నో సమాధానం తెలియాల్సి ఉంది. భారత్ దాడి చేసిన 11 ఎయిర్ బేస్లలో రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి. ఇక్కడే భారీ విధ్వంసం సృష్టించే అణుదాడులు చేసే స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్హెడ్లను పాక్ నిల్వ చేస్తుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అణుధార్మికత వెలువడి ఉండవచ్చన్నది ఈ కథనాల సారాంశం. పాకిస్తాన్ సర్గోదా జిల్లాలో కిరానా హిల్స్ ఉన్నాయి. ఇక్కడే పాకిస్తాన్ అణుదాడులకు ఉపయోగించే టాక్టికల్ న్యూక్లియర్ వార్హెడ్లను ఉంచినట్లు వార్తలొచ్చాయి. దీనికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే ముసఫ్ ఎయిర్ బేస్ ఉంది. భారత్ దాడి చేసిన ఎయిర్ బేస్లలో ఇది కూడా ఒకటే. ఇక్కడ నుంచి కిలారీ హిల్స్ కు కనెక్షన్ ఉందని అంటున్నారు. దీంతో ఇక్కడే వార్ హెడ్లకు నష్టం జరిగి రేడియో యాక్టివ్ రిలీజ్ అయ్యి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పాక్లోని 11 ఎయిర్ బేస్లపై భారత్ దాడి చేసిన తర్వాత అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ B-350 AMS పాక్ గగనతలంలోకి వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. B-350 AMS విమానం ద్వారా రేడియో ధార్మిక యాక్టివిటీని అంచనా వేస్తారు. అణు కర్మాగార ప్రమాదాల తర్వాత రేడియేషన్ లీక్లను పర్యవేక్షించడం, రేడియోలాజికల్ సంఘటనల సమయంలో అత్యవసర సేవలకు ఈ విమానాల్ని మోహరిస్తారు. అందుకే దీనిని రేడియేషన్ స్నిప్పర్ అని కూడా పిలుస్తారు. ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్ రాడర్ 24లో ట్రాక్ చేసిన వివరాల ప్రకారం ఈ విమానం పాక్ గగనతలంలో ప్రయాణించినట్లు వెల్లడైంది. అమెరికాకు చెందిన ఈ విమానాన్ని 2010లో పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్కు అమెరికా అప్పగించినట్లు కథనాలు వెలువడ్డాయి. దీన్ని బట్టి ఒకవేళ ఆ విమానం పాకిస్తాన్ వద్ద ఉండే అవకాశం కూడా లేకపోలేదు. దీన్ని బట్టి పాక్లోని ఎయిర్ బేస్లపై భారత్ దాడి తర్వాత రేడియేషన్ లీక్ అయిందని పాక్ అనుమానించిందా, లేక ముందు జాగ్రత్త చర్యగా B-350 AMS విమానాన్ని మోహరించిందా అనేది తెలియాల్సి ఉంది. పాక్లోని ఎయిర్ బేస్లపై భారత్ దాడుల తర్వాత కిరానా హిల్స్ లో అణుధార్మికత అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ పాక్ మాత్రం ఈ వార్తలపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. అయితే పాక్ దీనిపై మౌనం వహించడానికి కారణాలు లేకపోలేదు. పాక్లోని 11 ఎయిర్ బేస్లపై భారత్ క్షిపణులతో దాడి చేయగా అందులో 2 ఎయిర్ బేస్లు పాక్ అణుస్థావరాల సమీపంలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. కేవలం అణ్వాయుధాలను చూసి ప్రగల్భాలు పలుకుతున్న పాక్ గర్వాన్ని భారత్ ఒక్క దాడితో పటాపంచలు చేసింది. పాక్ అణ్వాయుధాలను నిల్వ ఉంచిన కిరానా హిల్స్, నూర్ఖాన్ ప్రాంతాల్లో భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. భారత్పై అణుదాడి చేయాలనే ఆలోచన వచ్చేలోపే ఆ స్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తామన్న సంకేతాలను భారత్ ఇచ్చింది. భారత్ హెచ్చరికలు అర్థం చేసుకున్న పాక్ దాన్ని బహిరంగంగా ఒప్పుకోదు. కానీ పాక్కు భారత్ సత్తా ఏంటనేది స్పష్టంగా అర్థమైంది. అందుకే అమెరికా సాయంతో భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది పాక్. సాధారణంగా ఒక దేశం మరో దేశం అణుస్థావరాలపై దాడులు చేయడం అంత సులభమేమీ కాదు. అయితే భారత్ నేరుగా పాక్ అణుస్థావరాలపై దాడి చేయకపోయినా చేసినంత పనిచేసింది.
భారత్ తమ దేశ అణుస్థావరాలపై దాడి చేసిందని పాక్ బహిరంగంగా చెబితే అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పోతుంది. అందుకే కిరాణా హిల్స్ లో అణుధార్మికత లీకేజీపై పాక్ నోరు మెదపడం లేదు. అలాగే పాక్ అణ్వాయుధాలు కలిగిన దేశమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. పాక్ తమ దేశంలో అణ్వస్త్రాలను నిల్వ ఉంచిన ప్రదేశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ దాడి తర్వాత ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ కూడా పాక్ అణ్వస్త్రాలపై అనుమానం వ్యక్తం చేశారు. పాక్ అణ్వస్త్రాలను అంతర్జాతీయ సంస్థలు స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో తమ దేశంలో అణుధార్మికత లీక్ అయిందని పాక్ ఒప్పుకుంటే అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోవడం ఖాయం. అందుకే పాక్ అణుధార్మికత లీకేజీపై స్పందించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పై ఉగ్రదాడులను ఉసుగొల్పుతున్న పాక్ ను దెబ్బకు దెబ్బతీసింది భారత్. పాక్ లోని కీలక ఎయిర్ బేస్లపై దాడులు చేయడంతో వాటికి సమీపంలో ఉన్న అణుస్థావరాల నుంచి రేడియో ధార్మికత లీక్ అయిందనే చర్చ ఊపందుకుంది. దీంతో తమ దేశ అణుస్థావరాలపై భారత్ దాడులు చేసిందని చెప్పుకోలేని పాక్ అమెరికా సాయంతో భారత్ తో కాళ్ల బేరానికి వచ్చి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.